కృషి విజ్ఞాన అంటే ఇట్లా. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సమీరాస్ లైఫ్. నేనైతే బనవాసి దగ్గర ఉన్న కృషి విజ్ఞాన కేంద్రంకి అయితే వచ్చాము. ఎందుకంటే మా పొలంలో కందులు సీడ్స్ అయితే ఇక్కడ మంచివి దొరుకుతాయంట. అందుకనే నేను మా ఆయన అయితే వచ్చామండి. మధ్యాహ్నం లంచ్ తినేసి వచ్చేసాము. ఇక్కడైతే చల్లగా ప్రశాంతంగా ఉందండి. రోడ్డుకి పక్కనే ఉంది ఈ కేంద్రం అయితే. మా ఆయన లోపలికి వెళ్ళారు కదా, నేనైతే రావి చెట్టు కింద కూర్చున్నాను. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి, చాలా బాగుంటుంది కదా. రావి చెట్టు కింద కూర్చున్నామంటే మంచి మనకు ఆక్సిజన్ అయితే ఎయిర్ ఇస్తుంది. కాసేపు అలా చూసారా, వీడియోలో మీకు కూడా అనిపిస్తుంది కదా ఎంత పీస్గా ఉందో ఇక్కడైతే. లాస్ట్ టైం పొలంలో వేసాం కానీ కందులు ఆదోనిలోనే ఫర్టిలైజర్ షాప్లో తీసుకొచ్చినట్టు అనుకుంటాను. ఇక్కడ వేరే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది, ఇక్కడ చాలా బాగుంటుంది, మంచి క్వాలిటీ సీడ్స్ అయితే దొరుకుతాయని, అన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయంట. మా ఆయన అయితే వెళ్ళారు, వచ్చిన తర్వాత పూర్తి డీటెయిల్స్ తెలుస్తుంది. ఇక్కడ వేప చెట్టు ఉంది. వేప చెట్టు రోజు ఇలా రావి చెట్టు కింద అంటే రావి చెట్టు చుట్టూతో కూడా తిరిగి ప్రదర్శనలు చేస్తే మన డిసీజెస్ అయితే ఏమేసింది. పెద్ద ఉరుము కదా, చెట్టు కింద ఉన్నాను. చాలా వరకు మనకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే తగ్గిపోతాయని అంటుంటారు కదా పెద్దలు. ఇది నిజమే, చాలా పీస్గా ఉంది కూడా. చాలా పెద్ద చెట్టు, ఇలా కట్ట కూడా వేశారు చుట్టూతా కదా. ఇక్కడ ఒక 20 మినిట్స్ అయింది, నేను బయట వెయిట్ చేస్తున్నాను. మా ఆయన లోపలికి వెళ్ళైతే రాలేదండి. ఎంత పీస్గా ఉందో అసలు చూడ్డానికి. మనకి ఇంట్లో ఉండి ఇలా బయటకు వచ్చినప్పుడు ఇలాంటి వాతావరణం చూస్తే చాలా హాయిగా అనిపిస్తుంటుంది కదా. మీరేమంటారు చెప్పండి.